నమో బుద్ధాయ. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది దలైలామా గారి టెంపుల్ అనమాట. చూడండి మొత్తం. అంటే ఇదంతా ఇక్కడ 3 గుళ్ళు ఉంటాయి అన్నమాట. ఇది అంటే మెడిసిన్ బుద్ధ అంటారు అనమాట ఈ టెంపుల్ని. ఇంకా సెంటర్లో కనిపిస్తుంది కదా, అది దలైలామా గారి టెంపుల్. అంటే లార్డ్ బుద్ధ ఇంపార్టెంట్ టెంపుల్ అనమాట. ఓకే, అంటే లార్డ్ బుద్ధ టెంపుల్ అక్కడ అనమాట. ఓకే, సారీ, ఇక్కడ 2 టెంపుల్ ఉంటాయి. అది లార్డ్ బుద్ధ టెంపుల్, ఇదేమో మెడిసిన్ బుద్ధ అనేసి లార్డ్ బుద్ధ టెంపుల్ అనమాట. ఓకే, అంటే మెడిసిన్ బుద్ధ అంటే లార్డ్ బుద్ధ అని, ఇంకా మెడిసిన్ బుద్ధ అని స్ప్రే చేస్తారు అనమాట. చూడండి, ఇక్కడ ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది కదా, చాలా అందంగా ఉంటుంది అనమాట లొకేషను. మీరు ఇప్పుడు చూస్తున్నారా, అదంతా రోప్వే అంటారు అనమాట. చూసారా, అది రోప్వే. అక్కడ దగ్గరలోనే ఈ టెంపుల్ ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగుంటుందో. చూసి మొత్తం గ్రీనరీ గ్రీనరీ అంతా చాలా బాగుంది కదా. ఇది దలైలామా గారి టెంపుల్ అనమాట, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకే, వావ్ కదా, సూపర్. చూడండి, ఆ బ్యాక్ సైడ్ మంచు కొండలు కనిపిస్తాయి కానీ వర్షం మేఘం ఉంది, అందుకే కనిపించట్లేదు స్నో మౌంటైన్స్. చూడండి, ఇదంతా దలైలామా గారి టెంపుల్. చూడండి, రోప్వే ఇలా వెళ్తుందన్నమాట. చూసారు, ఇదంతా చక్కగా మొక్కలు గట్ట అన్నీ వేసారు అనమాట, చిన్న గార్డెన్ లాగా టెంపుల్ సైడ్న. చూడండి, ఇదంతా మీకు ఇదనమాట. చూడండి, ఇది ఎంట్రన్స్ మెటల్ కన్స్ట్రక్షన్ అనమాట, చాలా బాగా చేశారు, పెద్ద గొడుగుల్లాగా కదా. చాలా బాగుంటుంది అనమాట ఈ డిజైన్, నాకైతే బాగా నచ్చింది. చాలా సూపర్ అనమాట డిజైన్. కాస్ట్లీ అనుకుంటా కానీ బాగా చేశారు డిజైన్. ఓకే, చూడండి, ఇదంతా డిజైన్ మెటల్ గొడుగుల్లాగా, సూపర్ కదా. ఇది దలైలామా గారి టెంపుల్, హిమాచల్ ప్రదేశ్లో ఉంది, ధర్మశాల మెక్లోగంజ్ దగ్గర. ఓకే, నమో బుద్ధాయ, నమో బుద్ధాయ, నమో బుద్ధాయ.